గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల ఎవరైతే జగన్ సోదరి ఉన్నారో వైఎస్ షర్మిల రాబోయే ఎన్నికల్లో ఎవరి తరఫున ప్రచారం చేయబోతున్నారు? ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది ఈ మాట. ఎందుకంటే వైఎస్ షర్మిల కొంతకాలంగా జగన్కి దూరంగా ఉంటున్నారు. వైఎస్ కుటుంబంలో కొంత విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాల నేపథ్యంలో షర్మిల తాజాగా తీసుకున్న ఒక స్టెప్ ఇవాళ రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఆ చర్చ కారణం ఏంటి అంటే, ఎవరైతే జగన్కి వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే జగన్ ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నారో ప్రతిపక్షంలో ఉండి, అదే చంద్రబాబు కుటుంబానికి, నారా కుటుంబానికి క్రిస్మస్ పండగ సందర్భంగా వైఎస్ షర్మిల గిఫ్ట్ పంపించారు. అట్లాగే 2024వ సంవత్సరంలో మీకు మంచి జరగాలి అంటూ ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. షర్మిల పంపించిన ఈ సందేశం ఎవరికి వ్యతిరేకం, ఎవరికి అనుకూలం అనేది ఇప్పుడు అతిపెద్ద చర్చగా మారుతోంది. ఎందుకంటే షర్మిల మొన్న జగన్ బర్త్డే జరిగింది. జగన్ పుట్టినరోజు నాడు షర్మిల తన సొంత సోదరుడు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళి శుభాకాంక్షలు తెలియజేసే షర్మిల ఈసారి కనీసం ట్విట్టర్లో కానీ సామాజిక మాధ్యమాల్లో కానీ జగన్కి ఎటువంటి శుభాకాంక్షలు తెలియజేయలేదు. జగన్కు శుభాకాంక్షలు తెలియజేయకపోవడంతో పాటు అదే సందర్భంలో ఇటు క్రిస్మస్ సందర్భంగా నారా కుటుంబానికి గ్రీటింగ్ కార్డ్స్ అండ్ గిఫ్ట్లు పంపించారు. ఈ విషయాన్ని స్వయంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. షర్మిలకి తిరిగి ధన్యవాదాలు కూడా తెలియజేశారు. ఇదంతా చూస్తుండబోతుంటే రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో షర్మిల ఖచ్చితంగా వైఎస్ జగన్కు అనుకూలమైన ప్రచారం చేస్తారా, వ్యతిరేకమైన ప్రచారం చేస్తారా, ఒకవేళ ఎన్నికల్లో ప్రచారానికి ఆమె వెళ్తారా అన్నది అతిపెద్ద సస్పెన్స్గా మారుతోంది. షర్మిల ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీతో దోస్తీ మొదలైందో, షర్మిల కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారో తెలంగాణ ఎన్నికల్లో, అప్పటి నుంచి షర్మిలకు కాంగ్రెస్ పార్టీలో కీలకమైన బాధ్యతలు అప్పచెప్తారు. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారామె, త్వరలో తన పార్టీని మెర్జ్ చేస్తారనే ప్రచారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే షర్మిల ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేస్తారని, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతల్ని షర్మిలకు కీలకమైన బాధ్యతల్ని అప్పజెప్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రచారం చేసినా, లేకపోతే తన సొంత పార్టీ ఒకవేళ ఆ పార్టీ మెర్జ్ చేయకుండా ఉండి సొంత పార్టీ నుంచి ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టినా ఆ ప్రచారం పూర్తిగా వైఎస్ జగన్కి వ్యతిరేకమే అవుతుంది. ఇదంతా చూస్తుంటే షర్మిల ఏం చేయబోతున్నారు? చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలియజేశారు, నారా కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు, తన సొంతానికి శుభాకాంక్షలు తెలియజేయడానికి ముందుకు రాలేదు, ఆమె బర్త్డే విషెస్ కూడా చేయలేదు. ఇదంతా చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ గవర్నమెంట్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఓడిపోవాలని షర్మిల కోరుకుంటున్నారా, వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవాలని ఆమె ఆకాంక్షిస్తున్నారా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే 2024లో మీకంతా మంచి జరగాలి అంటూ ఆమె లోకేష్కి నేరుగా, నారా కుటుంబానికి నేరుగా విష్ చేయడం, గ్రీటింగ్ కార్డ్స్ పంపించడం, ఇదంతా చూడబోతుంటే, ఎందుకంటే మొదటి నుంచి వైఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి షర్మిల కావచ్చు, లేకపోతే అప్పుడు జగన్ కావచ్చు, వైఎస్ఆర్ ఉన్నప్పుడు పూర్తిగా టీడీపీని కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆయన కుటుంబాన్ని కానీ పూర్తిగా వ్యతిరేకిస్తూ వస్తుంది వైఎస్ ఫ్యామిలీ. చంద్రబాబుని ప్రశ్నిస్తూ వస్తుంది, చంద్రబాబు ప్రభుత్వం పైన అనేకసార్లు నిలదీస్తూ వస్తోంది. ఈ సందర్భంలో ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ షర్మిల పూర్తిగా తన మనసు మార్చుకోవడం, షర్మిల నారా కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేయడం, ఒక కొత్త రిలేషన్షిప్ని, స్నేహభావాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయడం చూడబోతుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో షర్మిల పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందనే చర్చకు తెరలేసింది. ఖచ్చితంగా షర్మిల వచ్చే ఎన్నికల్లో జగన్కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే చర్చలు కూడా, తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం ఫాలోవర్స్ కావచ్చు, కొంత చర్చిస్తున్న సందర్భం ఏర్పడింది. దీంతోపాటు ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఎవరైతే పీకే ప్రశాంత్ కిషోర్ ఉన్నారో, ప్రశాంత్ కిషోర్ వైసీపీ కోసం పనిచేశారు. ప్రశాంత్ కిషోర్కి సంబంధించిన టీం ఐపాక్ వైసీపీ కోసం పనిచేసింది. వైసీపీలో ఉన్న డేటా, లేకపోతే వైసీపీలో ఏ నాయకుడు ఏ నియోజకవర్గంలో బలంగా ఉన్నాడు, ఏ నాయకుడు ఏ నియోజకవర్గంలో బలహీనంగా ఉన్నారు, ఎవరిని ఎక్కడ పోటీకి నిలబెట్టాలి, ఈ సలహాలన్నీ ఇచ్చిన ఐపాక్ అధినేత ప్రశాంత్ కిషోర్ సడన్గా ప్లేట్ ఫిరాయించారు. 2 రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిశారైనా చంద్రబాబుతో కూర్చొని రాజకీయ వ్యూహాలకి పదును పెట్టడం మొదలుపెట్టారు. ఇదంతా చూస్తూ ఉంటే జగన్కు వ్యతిరేకంగా ఒక వ్యవస్థని నిర్మించే ప్రయత్నం జరుగుతుందేమో అనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో జగన్తో బలంగా పోరాటం చేయడానికి టీడీపీ కూడా అన్ని ప్రయత్నాలు చేస్తుంది, అది స్పష్టంగా అర్థమవుతోంది. ఇద్దరు పీకలతో పాటు ఇప్పుడు షర్మిలను కూడా తమ కూటమిలో కలుపుకుంటారా? ఈ నేపథ్యంలోనే షర్మిల నారా కుటుంబానికి శుభాకాంక్షలు పంపించి వాళ్ళకి మంచి జరగాలని చెప్పేసి షర్మిల కోరుకున్నారా అనేది ఆసక్తికరంగా మారుతుంది. చూద్దాం షర్మిల
శుభాకాంక్షల వెనుక ఉన్న రాజకీయ ఆంతర్యం ఏంటి, షర్మిల ఏ స్టెప్ తీసుకోబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.